ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ మేరకు రాష్ట్రంలో ఈ 5 ఏళ్లు వైసీపీ చేసిన దుష్ట పాలనను అంతం చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తుంది. ఎన్నికల్లో ఏదో విధంగా కనీస ఉనికి చాటుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దూకుడు పెంచారు. అనంతపురం సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఒక అద్భుత పథకం ప్రకటించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అది 5,000 రూపాయలు అర్హులైన మహిళలకు అందే పథకమని చెప్పారు. ఆ ఇంటి మహిళ అకౌంట్లోనే డబ్బు క్రెడిట్ అవుతుందని అన్నారు. ఇందిరమ్మ అభయం అనే ఈ పథకం ద్వారా డబ్బు ఇంటిని బాగా చూసుకునే మహిళలకే దక్కుతాయని చెప్పారు. అందుకే ఆ సొమ్మును వారి చేతిలోనే పెడుతున్నామని రాజశేఖర రెడ్డి ఒక చేత్తో సంక్షేమం, ఒక చేత్తో అభివృద్ధి అందించారు కనుకనే అందరి గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. విఫలమయ్యారు కాబట్టి రాష్ట్రానికి ఏమీ రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ తాను చేరాను అని పేర్కొన్నారు. ఆ 3 పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీలు, విశాఖ ఉక్కు రాజధాని కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. రాజకీయ కోసం హోదా అంశాన్ని వాడుకుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే బీజేపీ 10 ఏళ్లు ఇస్తామని తిరుపతిలో హామీ ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా అదే మైదానంలో హోదాపై తాము డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగారని, అదే వేదికగా మోడీ 10 ఏళ్ల హోదాతో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని షర్మిల తెలిపారు. రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్ చేస్తామని, పెట్రోలియం రీసెర్చ్ సెంటర్ అని ఇంధన సంస్థలకు రాష్ట్రాన్ని హెడ్ క్వార్టర్స్ చేస్తానని అన్నారు. గుర్తు చేశారు. ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణానికి సహకారం అన్నారని మోడీని విమర్శించారు. కానీ ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని షర్మిల ఆరోపించారు. మోడీ రాష్ట్రాన్ని మోసం చేస్తే ఇక్కడ ఉన్న పాలక పక్షం, ప్రతిపక్షం ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్క ఉద్యమం చేసింది లేదని, హోదా లేక రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. హోదా సంజీవని కాకపోతే హోదా ఉన్న మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందాయని చంద్రబాబుకు గుర్తు చేశారు. హోదా వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చావని, ఈ ఉపాధి అవకాశాలు ఉండేవన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో 90% గ్రాంట్లుగా వచ్చేవన్నారు. కేంద్రం ఇచ్చే బడ్జెట్లో 30% నిధులు వచ్చేవని, పన్ను మినహాయింపు దక్కుతుందని తెలిపారు. దీంతో ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జగన్ అన్న ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు చెప్పాడని విమర్శించారు. ఏపీకి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోదీకి బానిసలను చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్లో ప్రత్యేక హోదా కారణంగా వేల పరిశ్రమలు వచ్చాయని వివరించారు. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో 10 పరిశ్రమలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుందని అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 3,000 ఉద్యోగాలు కూడా లేవని విమర్శించారు. ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు. కానీ అధికారం లేకొచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని, ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది. మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఇదే
ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ అది ఒక దగాయ్. ఇలా అందరినీ, బిడ్డల్ని, ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది? మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈ రోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది పోరాడారు? మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి.